హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నేతి భక్షాలు. భక్షాలు అంటే ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, నేతి బొబ్బట్లు. ఈ ఉగాది పండగకి ఇలా నేతి బొబ్బట్లను ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో షేర్ చేస్తున్నాను నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో. సో సింపుల్గా ఇంకా టేస్టీగా నేతి బొబ్బట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ మొత్తం మైదా పిండితో వద్దనుకుంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు పైనుండి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ కడిగి తీసుకోవాలి. పప్పు ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు పప్పు నానబెట్టి తీసుకున్నట్టయితే ఒక 3 to 4 విజిల్స్ సరిపోతుంది. ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి పప్పును చెక్ చేసుకుందాం. సో పప్పు ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఉడకనట్టు అనిపిస్తే ఇంకో 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకోవచ్చు. సో పప్పు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలనుకుంటే 2 కప్స్ యాడ్ చేసుకోండి. ఒకవేళ నార్మల్ అయితే 1.5 కప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కలిపేటప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం మిస్ అయింది. ఈ పూర్ణం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పూర్ణం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణంని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్ణం పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. మీరు భక్షాలు ఏ సైజులో అయితే చేస్తారో ఆ సైజులో ఈ పూర్ణం ఉండల్ని చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పూర్ణం మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండిని తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం పూర్ణం ఉండాలి ఏ సైజులో అయితే చేసుకున్నామో అదే సైజులో ఈ పిండిని కూడా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెలు చేసే పీట పైన ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేపర్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత పిండి ముద్దను తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పూర్ణం ఉండని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు పైన పిండిని తీసేసి ఇప్పుడు ఇంకో కవర్ తీసుకొని దానికి నెయ్యి ఇలా అప్లై చేసుకొని మళ్ళీ దీనిపైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేత్తో రౌండ్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్ణం బొబ్బట్లో మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్లను ప్యాన్ పైన వేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడ నేను నేతి బొబ్బట్లు చేస్తున్నా కాబట్టి మొత్తం నెయ్యినే వాడుతున్నాను. ఒకవేళ మీరు కావాలంటే సగం నెయ్యిని సగం ఆయిల్ని వాడుకోవచ్చు. సో ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపై నుండి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో ఇలా బొబ్బట్లు 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్లను ప్లేట్లోకి తీసుకోవాలి. సో మిగతా పిండి మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ బొబ్బట్లు తినేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బట్లు ఒక 2 డేస్ వరకు గట్టి పడకుండా మెత్తగానే ఉంటాయి.
సో ఇదండి నేతి బొబ్బట్లు తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.